Hi friends, welcome to ISCE Trishul for SBI Clerk and PO. Yes, మనం ఈరోజు మరొక క్వశ్చన్ పేపర్తో ఉన్నాం. దీన్ని SBI సెట్ 10 అనుకుందాం. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ప్రయారిటీ ఎలా ఉండాలి, ఏ విధంగా చేద్దామనే విషయాన్ని ట్రై చేద్దాం రండి. స్పెల్లింగ్ ఎర్రర్ చూసినప్పుడు ద ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈజ్ డిసర్నింగ్ అని ఉంది. డిసర్న్, కన్సర్న్ అనే పదాలు వచ్చినప్పుడు ఇక్కడ డిఐఎస్ తర్వాత సి అనేటువంటి లెటర్ రావాలి. డిఐఎస్ సిఈఆర్. కన్సర్న్, డిసర్న్. కన్సర్న్ ఎలా రాస్తాం మనం? సిఓఎన్ సిఈఆర్ఎన్. అలాగే డిసర్నింగ్లో కూడా డిఐఎస్ సిఈఆర్ఎన్. సో డిసర్నింగ్ అది ఎర్రర్గా కనపడింది. కొంచెం మనం ముందుకు వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎఫెక్ట్, ప్రొమల్గేటెడ్. ఎఫెక్ట్ కరెక్ట్గానే ఉంది. ప్రొమల్గేటెడ్ స్పెల్లింగ్ PROMULGATED. ఆర్డినెన్స్ అనేది కూడా కరెక్ట్గానే ఉంది. సర్కంవెంట్ అనేది కూడా కరెక్ట్గా ఉంది. ఒకసారి చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాడ్ ఇన్ ఎఫెక్ట్, తప్పలేదు నాన్న, ఇన్ ఎఫెక్ట్ అనొచ్చు. ప్రిపేర్డ్ ద గ్రౌండ్ ఫర్ ద ప్రొటెస్టర్స్ టు బ్రేక్ ద లా when it ignored the fact that the matter was sub judice and promulgated an ordinance to circumvent the existing ban on Jallikattu, so that there is no error and all are correct. Statement kuda correct gaane undi. Now the next one, published correct andi, listing correct, intended kaadandi, missed correct. Idi intended, INTENDED, intended. The intended to vote, that is intended kaadu, intended. So that D is the option. Okay, initiatives, INI, TIA, TIVS correct andi. Competent ministers correct. ఈ మేనోవర్ అనే స్పెల్లింగ్ తప్పుగా ఉందండి, ఇది లేదు. దానికంటే ముందు ఎవరన్నారంటే EU ఉంటుంది. సో మేనోవర్ అనే స్పెల్లింగ్లో ఎర్రర్ కనపడుతోంది. మేనోవర్ అనే పదము డ్రైవ్ అనే పదాన్ని మనకి చెప్తోంది. దట్ ఈజ్ మేనోవర్. సో మేనోవర్ అనే పదానికి మనం స్పెల్లింగ్ తీసుకున్నప్పుడు ఎస్, ఇంకొకటి కూడా మనం చేయాలి అక్కడ. అది VRE కాదు, VER. MANEU. VER, మేనోవర్. NUE కాదు, NEU, VER, మేనోవర్. సో దట్ ఇక్కడితో మనకి ఒక టాపిక్ కంప్లీట్ అయిందండి. ఆ టాపిక్ ఇక్కడ మేనోవర్గా చూస్తున్నారు మీరు. అంతకుముందు ఇంటెండెడ్, ఇంటెన్షన్ అని అర్థం వచ్చింది. ప్రొమల్గేటెడ్, ఆర్డినెన్స్, సర్కమెంట్, ఎఫెక్ట్లో ఎటువంటి ఎర్రర్ కనపడలేదు. అండ్ దానికంటే ముందున్న దాంట్లో మనం ఏం చూసామంటే కన్సర్న్, డిసర్న్లో భాగంగా DIS CERN. అంతకంటే ముందున్నది ఇది మనం ఏ విధంగా, వైల్ ద ఎబేటెడ్ వేవ్. ఎబేటెడ్ వేవ్ కాదమ్మా, పాండమిక్ వేవ్. Pandemic, no, while the second wave of the COVID-19 has, yes, అన్నీ మారుతున్నాయండి. ద సెకండ్ వేవ్ అంటే సితో స్టార్ట్ అవ్వాలి. ద COVID-19 హ్యాస్ ఎబేటెడ్ అంటే ఏ రావాలి. సో దట్ ఈజ్ CAB. ఎస్, ఈవెన్ హెల్దీ కంపెనీ కల్చర్స్ ఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్, ఏతో స్టార్ట్ అయింది, ఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్. Even healthy company cultures are not immune from disagreement or conflict. Disagreement అనే పదానికి సినానిమస్గా కన్ఫ్లిక్ట్ ఉందండి. సో ఆ రెండు మారుతున్నాయి. సో దట్ ACB, that is option D. Yes, if there is one thing that sets a successful organization apart, it is the ability to stay on the cusp of innovation and technology. అండ్ తర్వాత టెక్నాలజీ అనేటువంటిది నౌన్ అయినప్పుడు అండ్కు ముందు ఇన్నోవేషన్ కూడా నౌన్ అయిందండి. ఎస్, ఆర్గనైజేషన్, అపార్ట్ ఆర్గనైజేషన్ కాదు మిత్రమా, సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ B. ఏ, ఇన్నోవేషన్లో ఎటువంటి చేంజ్ లేదు, BAC. ద కంట్రీస్ లెవెల్స్ రేటో, ప్రోగ్రామ్ రేటో కాదు, వ్యాక్సినేషన్ రేట్. స్టార్టెడ్ విత్ C. ద కంట్రీస్ వ్యాక్సినేషన్ రేట్ సర్జ్డ్ టు రికార్డ్ లెవెల్స్ when the union government brought the vaccination back. No,
program back under its control. So that I am going with a C, A and B. One more time. The country's vaccination rate surged to record levels, surged ante increased to record levels when the union government brought the program back under its control. That is C, A, B. Through the 1820s, the city continued its struggle to find a potable water supply source or origin, reservoir, source, supplier. Malli, leaves of the drumstick plant and the core stump of the banana plant, which are available locally, are a rich source of nutrients and fibers. So that ikkada renditilonu suitable aina padamu source. Through the 1820s, the city continued its struggle to find a potable water source. తాగడానికి సరిపడేటువంటి వాటర్ సోర్స్ గురించి continued its struggle. Leaves of the drumstick plant and the core stump of the banana plant, which are available locally, are a rich source of nutrients ki, fibers ki. అది మంచి సోర్స్ అని చెప్తున్నాడు కాబట్టి B. Another 4 Bulgarian wrestlers for the bronze medal. సో రెజ్లర్స్ అంటున్నాడు కాబట్టి అసర్టెడ్ అంటే స్టేటెడ్ అంటే కంటెంట్ అంటే సంతృప్తి చెందడం. రెజ్లర్స్ అనేవాళ్ళు ఫైటర్స్ కాబట్టి కంపీటెడ్ అయి ఉండొచ్చు. చూద్దాం. క్యూరియస్లీ బ్రౌనీ ద కంపెనీ సూపరింటెండెంట్ నో లాంగర్ పబ్లిక్లీ కంపీటెడ్ దట్ ద పాండ్ వాజ్ ఫిల్తీ. ఆర్గ్యూడ్ ఫర్ ద బ్రాంజ్ మెడల్స్ అని అనలేము కాబట్టి ఆర్గ్యూడ్ కాదు. ఇంకా మనకి ఎవరైనా ఉన్నారా అంటే మరొక పదం ఏం కనపడుతోంది ఇక్కడంటే వైడ్ అనే ఒక పదం మనకు కనపడుతోంది. ఎస్, ఫస్ట్ వన్ అసర్టెడ్ అంటే స్టేటెడ్ అనుకున్నాం. లేదు కంటెండెడ్ పోటీ పడ్డాడు అని కంటెండెడ్ కూడా తీసుకోవచ్చు. కంపీట్ అంటే దేనికోసం కంపీట్ అయ్యారో మనం చెప్పవలసి ఉంటుంది. సో దట్ ఎవరైనా పోటీలో నిలబడితే కంటెండెడ్. ఇద్దరు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఎలక్షన్లో నిలబడ్డారు, కంటెండర్స్ అని అంటాం కాబట్టి వీ కెన్ గో విత్ కంటెండెడ్. ఒకసారి చదువుకుందామండి. క్యూరియస్లీ బ్రౌన్ ద కంపెనీ సూపర్ అండ్ నో లాంగర్ పబ్లిక్లీ కంటెండెడ్ దట్ ద పాండ్ వాజ్ ఫిల్తీ. అనదర్ 4 Bulgarian wrestlers కంటెండెడ్ ఫర్ ద బ్రాంజ్ మెడల్స్. ఎస్, పోటీ పడ్డారని అర్థం వచ్చింది. హీ ప్లాన్డ్ టు క్రియేట్ ద వాటర్ కంపెనీ హిమ్సెల్ఫ్ and somehow use its income to establish a bank to challenge the Bank of New York, to match the Bank of New York. Shuda. To create his own claim to the throne of Jerusalem, Charles executed and purchased the rights to the city from another. Adi challenge or match. To challenge చేద్దామనా మ్యాచ్ చేద్దామనా అనే విషయం ఇప్పుడు మనకి బయటపడాలి. కొంచెం టఫర్ ఇచ్చాడండి, చేద్దాం. హీ ప్లాన్ టు క్రియేట్ ఏ వాటర్ కంపెనీ హిమ్సెల్ఫ్ అండ్ సమ్హౌ యూజ్ ఇట్స్ ఇన్కమ్ టు ఎస్టాబ్లిష్ ఏ బ్యాంక్ టు మ్యాచ్ అనుకోవచ్చు, రైవల్ అనుకోవచ్చు, ఛాలెంజ్ అనుకోవచ్చు. టు క్రియేట్ హిజ్ ఓన్ క్లైమ్ టు ద థ్రోన్ ఆఫ్ జెరూసలేం, చార్లెస్ ఎగ్జిక్యూటెడ్ (1) and purchase the rights to the city from another. అక్కడ 1 ఛాలెంజ్ కాదు, 1 మ్యాచ్ అవ్వదు కాబట్టి ఎగ్జిక్యూటెడ్ తన రైవల్ని ఎగ్జిక్యూట్ చేశాడు. దట్ ఈస్ 1 రైవల్. టు రైవల్ ద బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏ. ఇన్ 1798 జోసెఫ్ బ్రౌన్, ఏ డాక్టర్ ఫ్రమ్ వెస్ట్చెస్టర్ కౌంటీ, dash to the common council that New York City find a water source beyond Manhattan. Appealed అనుకోవచ్చు, సపోర్టెడ్ టు ద కాదు, proposed to the common, appeal to the చూద్దాం. Upon learning that he would be stationed in Farnborough, Archie, for marriage, proposed and accepted. చూద్దాం. మరొకసారి ప్రపోజల్ ఒకటి ఉంది, అపీల్డ్ ఒకటి ఉంది, సజెస్టెడ్ ఒకటి ఉంది. ఏది అప్లై చేయొచ్చు అనే విషయం చూద్దాం. బట్ యాక్సెప్టెడ్ అనే పదం కనిపించినప్పుడు అది సజెస్టెడో అపీల్డో కాదు, దట్ ఈస్ ప్రపోజల్ అనుకుందాం. అప్లై చేద్దాం రండి. In 1798, Joseph Brown, a doctor from Westchester County, proposed to the Common Council that New York City find, upon learning that he would be stationed in Farnborough, Archie proposed for marriage
and Agatha accepted. So second one lo absolutely suitable ayindi proposal, so that I am going with that one. It was a novel concept or new concept? I was very interested in seeing that the ambiguity of the novel was replicated in the movie. సో నావెల్ కాబట్టి మూవీ అనుకో. ఇట్ వాజ్ ఏ నావెల్ కాన్సెప్ట్. రెండిటిలోనూ నావెల్ అనే పదం కనబడుతోంది. ఇట్ వాజ్ ఏ నావెల్ అన్న న్యూ అన్న ఒకటే, కానీ ఇక్కడ న్యూ సెకండ్ స్టేట్మెంట్లో సూటబుల్ అవుతుంది. ఇట్ వాజ్ ఏ ఇన్నోవేటివ్ అనలేం కాబట్టి తీసేయండి అసలు. ఇట్ వాజ్ ఏ నావెల్ కాన్సెప్ట్ ఫర్ ద కొలోనియల్ ఎరా. పైపింగ్ అండర్ ఎవ్రీ స్ట్రీట్ with pumps placed every 100 yards. I was very interested in seeing that the ambiguity of the novello ఉన్నటువంటి ambiguity, confusion was replicated in the movie, so that I am going with C. Now the next question. మళ్ళీ ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి ఇప్పుడు? We find here reading comprehension. మళ్ళీ వద్దాం reading comprehension కి. Again we will come. Before that first question. Yes, the school children, ఇక్కడ నో ఎర్రర్ అనే పాయింట్ ఇవ్వలేదా వీడు? ABCDE ఇచ్చేసాడు. అంటే వాడు అర్థం ఏంటంటే ఉంటుంది ఎర్రరు అని. చూద్దాం. The school children have gathered at the school gate expecting their bus for the excursion. Expecting their bus for the excursion to arrive, so that the journey will start. ఇక్కడ ఫర్ అనేటువంటి ప్రపోజిషన్ redundant, unnecessary గా ఇచ్చాడు. ఎక్స్పెక్టింగ్ వాట్? ఎక్స్పెక్టింగ్ దేర్ బస్. ఎక్స్పెక్టింగ్ వాట్ అని క్వశ్చన్ వేసినప్పుడు ఎక్స్పెక్టింగ్ దేర్ బస్ ఫర్ ద ఎక్స్కర్షన్ టు అరైవ్, సో దట్ ద జర్నీ విల్ స్టార్ట్. దట్ ఈజ్ సి అంటే ఏలో ఉంది. ఆన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ we have come to know that the arrested person has been involved. B అనే పదం వచ్చినప్పుడు ప్లస్ V3 రావాలన్న రూల్ ప్రకారం has been involved is the right one. On further investigation, we have come to know that the arrested person has been involved in multiple assaults and robberies along with his gang has been involved. The rule is B plus V3. I wish I was in Mumbai at present, so that I could enjoy a spicy vada pav with a cup of. I wish I was kaadu, which is impossible kabati. I wish I were. Imaginary, impossible condition వచ్చినప్పుడు was apply చేయకూడదు మిత్రమా, were apply చేయాలి. అట్ ప్రజెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ముంబైలో ఉండడం అనేది ఇంపాసిబుల్ కండిషన్ అండి. సో దట్ వీ కెన్ గో విత్ ఐ విష్ I were in Mumbai at present, so that I could enjoy a spicy vada pav with a cup of masala tea. That is I were, it is not was. Ergonomic matters kept outside for display have received multiple inquiries about the price and features from customers. మరొకసారి మళ్ళా మనం చదువుకుందాం. అది మ్యాట్రస్ అన్నాడా మ్యాట్రసెస్ అన్నాడంటే మ్యాట్రస్సే అన్నాడు. కెప్ట్ అవుట్ సైడ్ ఫర్ డిస్ప్లే హ్యాజ్ రిసీవ్డ్. ఎర్గోనామిక్ మ్యాట్రస్ అన్నాడు, మ్యాట్రసెస్ అనలేదు. కెప్ట్ అవుట్ సైడ్ ఫర్ డిస్ప్లే హ్యాజ్ రిసీవ్డ్ మల్టిపుల్ ఎంక్వైరీస్ అబౌట్ ద ప్రైస్ అండ్ ఫీచర్స్ ఫ్రమ్ కస్టమర్స్. బిలో ఎర్రర్ ఉంది. సో దిస్ వన్ ఈజ్ సింగులర్ అయినప్పుడు సింగులర్ వెర్బ్ అయినా హ్యాజ్ అప్లై చేయాలి. 2 years later అన్నాడు కాబట్టి దిస్ వన్ ఈజ్ నాట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. LEGO అంటే ఏంటో ఎక్కడ చెప్పాడే అంటే సిలో చెప్పాడు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సి. LEGO, the plastic building block toys that rose to massive popularity in the mid-20th century. లెగో అంటే ఏంటో చెప్పాడు. ద ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్ టాయ్స్ దట్ రోజ్ టు మ్యాసివ్ పాపులారిటీ ఇన్ ద mid-20th century. ఈ లెగో గురించి ఇంకెక్కడ చెప్పాడు అంటే లెగో బ్లాక్స్ originated in the Billund, Denmark workshop of the Ole Kirk, who began making wooden toys in 1932. 1932 అనే ఇయర్ తర్వాత 2 years later he named his company Lego after the Danish phrase leg got, that is play well.
In 1949, Lego produced its first plastic brick, a precursor to its signature brick with interlocking studs on the top and tubes in the bottom. After all this history, it has become one of the most successful game brands over in marketing history. So that I am going with 1932 tarvata, 2 years later CEA. ఇంకా దీని హిస్టరీ 1949లో ఎలా చెప్తున్నాడు, దట్ ఈస్ బి. ఆఫ్టర్ ఆల్ దిస్ హిస్టరీ దట్ ఈస్ ఎ డి. సో దట్ వీ కెన్ గో విత్ సి, బికాజ్ అక్కడ లెగో అనే పదం గురించి చెప్పాడు. అలాగే ఆ లెగో బ్లాక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో చెప్తూ ఈలో చెప్పాడు 1932 అనే ఇయర్ ఇచ్చి. ఆ తర్వాత 2 సంవత్సరాలకు 2 years లేటర్ అంటూ ఏలో చెప్తున్నాడు. ఇక దాని యొక్క హిస్టరీని కంటిన్యూ బీలో చేశాడు. డీలో after all this history, it has become one of the most successful game brands. So that I am going with the C. After C, you can go to E. E tarvata A, B, D. That is C, A, B, D is the answer for this particular question. Which of the following are the main causes of deadening lakes according to the passage? This troubling occurrence is primarily caused by human activities including pollution, climate change, and unsustainable water management practices. So that water deadening lakes అనేటువంటిది ఎక్కడుందయా అంటే హ్యూమన్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ పొల్యూషన్, climate change, and unsustainable water management practices. That is one, that where we are going only one. Next question. What is the effect of algal blooms on oxygen levels in lakes అని అడుగుతున్నాడు. అది అసలు ఎక్కడుందో, ఆల్గల్ బ్లూమ్స్ అనే పదం ఎక్కడుందో మనం చెక్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఆల్గల్ బ్లూమ్స్ అనే పదం ఎక్కడుందో ముందుగా చూద్దాం. ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిజన్ లెవెల్స్ మీద రండి చూద్దాం. ఇక్కడుంది. హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్, పర్టికులర్లీ దోస్ కంపోజ్డ్ ఆఫ్ cyanobacteria, have become a recurring problem in lake area, posing significant threats to aquatic life, water quality, and even human health. The toxins released by algal blooms can contaminate drinking water sources, leading to public health crisis and economic. చూద్దాం ఇంకా. Moreover, deadening lakes are limited to a single region. They are global issue affecting lake in various parts of the world. One more time. Algal bloom increase oxygen levels? No. Decrease on lakes by respiration. Algal blooms decrease oxygen levels in lakes by blocking sunlight, preventing sunlight and preventing oxygen from reaching the deeper layers. So that we can go with C. ఏ విధంగా జరుగుతుందో చెప్పాడు. ఆ యొక్క సన్లైట్ కూడా అందకుండా చేయడం ద్వారా జరుగుతుంది కాబట్టి వీ కెన్ గో విత్ సి. వాట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ డెడనింగ్ లేక్స్? సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాడు డెడనింగ్ ఆఫ్ లేక్స్ వల్ల. సో మనం సోషియో ఎకనామిక్ డిస్టర్బెన్స్ అని అనుకున్నప్పుడు the decline in fish population and the unpleasant appearance and odor caused by algal blooms have detrimental effects on local economies and the well-being of communities. One undandi, the toxins released by algal blooms can contaminate drinking water sources, leading to public health crisis and economic losses. Undandi, the disruption in the natural food chain can lead to the extinction of endangered species and the loss of biodiversity kuda undi. Kabatti we can go with both one, all one, 2 and 3. What is the author's purpose for writing this passage? ఎందుకు ఈ passage మనకి తెలియజేస్తూ ఉన్నాడు? టు కన్విన్స్ ఆర్ పర్సుయేడ్, మనల్ని కన్విన్స్ చేద్దామని అనుకుంటున్నాడా? టు ఎంటర్టైన్ కాదు. టు ఇన్ఫార్మ్ ద రీడర్స్ అబౌట్ ద ఫినామినా ఆఫ్ డెడనింగ్ లేక్స్ అండ్ ఇట్స్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ సొల్యూషన్. మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కాబట్టి టు ఇన్ఫార్మ్ అనే పదాన్ని మనం తీసుకోవచ్చు. What is one possible reason that Lake Erie has long suffered from eutrophication, posing significant threats to aquatic life? ఒకసారి చూద్దాం. ఆవిడ ఎక్కడున్నారు? లేక్ ఈరీ అని ఆవిడ ఎక్కడున్నారయ్యా అంటే ఇక్కడ కనబడుతున్నారు. దండి
క్వశ్చన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద పాసిబుల్ రీజన్ దట్ లేక్ ఈరీ హ్యాస్ లాంగ్ సఫర్డ్? ఎందుకు సఫర్ అయింది? One prominent example of deadening lake is Lake Erie in North America. The lake has long suffered due to nutrient runoff from nearby agriculture areas. In nutrient runoff గురించి ఎక్కడుందా అంటే ఆప్షన్ ఏ. Deadening lakes are limited to a specific region. Human activities are not responsible. Deadening lakes have social eutrophication leads to the formation of no. Yes, only one thing is there, that D. Eutrophication leads to the formation of algal blooms. అందుకే ఏర్పడతాయి. Deadening lakes are not limited to a specific region. అది false అండి. Human activities are responsible కాబట్టి అది కూడా false అండి. Deadening lakes have socio-economic impacts కాబట్టి అది కూడా false అండి. Deadening lakes result in increased biodiversity, అది కూడా తప్పేనండి. Decrease in biodiversity కాబట్టి only true. Eutrophication leads to the formation of algal blooms. The next one చాలా అలార్మింగ్గా ఉంది అన్నాడు. అలార్మింగ్గా అంటే ఎక్సైటింగ్గా ఎందుకు ఉంటుందండి? కన్ఫ్యూజింగ్గానో సర్ప్రైజింగ్గానో ఉండదు. ఆ పదం ఒక నెగిటివ్ సెన్స్లో మన ముందుకు వచ్చింది కాబట్టి గమనించాలి. దట్ ఈజ్ డిస్టర్బింగ్గా ఉంది అనే అర్థం వచ్చింది, నెగిటివ్ వర్డ్. నా అదేవిధంగా రికరింగ్గా ఉంది అంటే వచ్చింది మళ్ళీ వస్తుందని రికరింగ్ అని అంటాము. రికరింగ్ అనే పదానికి ఇంటర్మిటెంట్గా కాదు, కాన్స్టెంట్గా కాదు, ఐసోలేటెడ్ కాదు, దట్ ఈస్ రేర్. చాలా రేర్లీ రికరింగ్గా కాకపోతే రేర్.